హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మధు నాలెడ్జ్ ఛానల్. ఈ వీడియోలో మీకు తెలుగు వ్యాకరణం నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ కంటెంట్ అందించబోతున్నాను. తెలుగు అండ్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలుగు భాషను సరిగ్గా మాట్లాడడానికి, రాయడానికి ఉపయోగపడే నియమాల సమాహారాన్ని వ్యాకరణం అంటారు. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. తెలుగు భాషను సరిగ్గా మాట్లాడడానికి, రాయడానికి ఉపయోగపడే నియమాల సమాహారాన్ని మనం వ్యాకరణం అని అంటాం. ఇప్పుడు వ్యాకరణం అంటే ఏంటో తెలుసు, కానీ దాని డెఫినేషన్ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, అందుకే ఈ డెఫినేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇందులో మీకు ఇంపార్టెంట్ అంటే టెట్ డిఎస్సికి టచ్ అయ్యేటువంటి టాపిక్సే తీసుకుందాము. అర్థం కలిగిన అక్షరాల సముదాయాన్ని పదం అని అంటారు. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, క్రింది వాటిలో పదాన్ని గుర్తించండి. అర్థం కలిగిన అక్షరాల సముదాయాన్నే పదం అని అంటాము. నేను ఫస్టే చెప్పాను కదా ఫ్రెండ్స్, బేసిక్ లెవెల్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాము. ఉచ్చారణ ప్రకారం అల్ప, మహా ప్రాణాక్షరాలుగా విభజించవచ్చు. ఉచ్చారణ ప్రకారం 2 రకాలుగా విభజించారు. అవి అల్ప ప్రాణాక్షరాలు మరియు మహా ప్రాణాక్షరాలు. అసలు అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి? వేటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు, వేటిని మహా ప్రాణాక్షరాలు అంటారో చూద్దాం. ఉచ్చారణ సమయంలో తక్కువ శ్వాసతో బయటకు వచ్చే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. మనం ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు చాలా తక్కువ శ్వాసతో బయటకు వస్తాయి. అటువంటి వాటిని మాత్రమే మనము అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఉదాహరణ చూద్దాం. క, గ, చ, జ, ట, త, ప, బ, మ. ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఉదాహరణ. చూడండి, వీటిని నేను పలికేటప్పుడు చాలా తక్కువ శ్వాసతో పలుకుతున్నాను. క, గ, చ, జ, ట, త, ప, బ, మ. కాబట్టి వీటన్నింటినీ ఏమంటాం? అల్ప ప్రాణాక్షరాలు. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి లాస్ట్ ఇయర్ బిట్ టచ్ అయింది. వీటన్నింటినీ అల్ప ప్రాణాక్షరాలు అని అంటాము. అక్షరాలు ఇచ్చి వేటి కిందికి వస్తాయేనైనా అడుగుతాడు, లేకపోతే అల్ప ప్రాణాక్షరాలు క్రింది వాటిలో ఏవో గుర్తించండి, అలా అయినా క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. ఉచ్చారణ సమయంలో ఎక్కువ శ్వాసతో ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. మనం ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు ఒత్తి పలుకుతాము, అంటే కంఠంతో పలుకుతాము. అలాంటి వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఉదాహరణ చూసేద్దాం. ఖ, ఘ, ఛ, ఠ, ఢ, ఘ. చూడండి ఫ్రెండ్స్, వీటిని నేను పలికేటప్పుడు ఒత్తి పలికాను, అంటే కంఠంలో నుంచి ఈ అక్షరం పుడుతుంది. ఇలాంటి అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని అంటారు. అర్థమైందా ఆస్పిరెంట్స్? అల్ప ప్రాణాక్షరాలు అంటే మనం తక్కువ శ్వాసతో పలుకుతాము. మహాప్రాణాక్షరాలు అంటే ఎక్కువ శ్వాస తీసుకొని ఒత్తి పలుకుతాము. అలాంటి అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటాము. మహాప్రాణాక్షరాలు ఎప్పుడూ కూడా జత అక్షరాలుగా ఉంటాయి. అల్ప ప్రాణాక్షరాలు అలా ఉండవు, మహాప్రాణాక్షరాలు మాత్రమే జత అక్షరాలుగా ఉంటాయి. మీ క్వశ్చన్ ఇక్కడ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే, క్రింది వాటిలో జత అక్షరాలుగా ఉండే వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ అల్ప ప్రాణాక్షరాలు, ఆప్షన్ బి మహాప్రాణాక్షరాలు, ఆప్షన్ సి కంట్యాలు. ఆన్సర్ ఏంటి ఆస్పిరెంట్స్? జత అక్షరాలుగా ఉండేవి మనం చెప్పుకున్నాం కదా, మహాప్రాణాక్షరాలు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అల్ప ప్రాణాక్షరాలు మొత్తం ఎన్ని ఉంటాయా అంటే 10 ఉంటాయి, మరియు మహాప్రాణాక్షరాలు కూడా 10 ఉంటాయి. ఇందులో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్, సో అందుకోసమే ఇది కూడా ఇచ్చాను. ఒక్కసారి ఇవి చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వర్గము అండ్ ఏమని పిలుస్తాము, అవి ఎందులో నుంచి పలుకుతాము, ఇవి ఏంటి ఉదాహరణ అనేది చూద్దాము. కంట్యాలు. కా వర్గంలో వాటన్నింటినీ కంట్యాలు ఏమంటాం? కంట్యాలు. అంటే ఇవి ఎలా పలుకుతాము అంటే గొంతు నుండి ఉచ్చరిస్తాము. ఈ అక్షరాలను మనము గొంతు నుండి ఉచ్చరిస్తాము. ఉదాహరణకు క, ఖ, గ. చూడండి ఇక్కడ ఒక్కసారి మీరు పలికి చూడండి, మళ్ళీ ఒకసారి ఉచ్చరిద్దాం. క, గ, ఖ. వీటిని గొంతు నుండే కదా మనం పలుకుతున్నాం. సో అటువంటి అక్షరాలను కంట్యాలు. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కంట్యాలు. కవర్గం. చూడండి, ఇక్కడ కాతో స్టార్ట్ అవుతుంది, కవర్గం కాతో స్టార్ట్ అవుతుంది. కంట్యాలు, కవర్గం. నెక్స్ట్ తాళవ్యాలు. చవర్గం. చవర్గంలో 5 ఉంటాయి కదా, చచ్చ, జజ్జ, ఇని. ఈ 5టిని తాళవ్యాలు అని అంటాం. నోటి పై భాగం నుంచి మాత్రమే వీటిని పలుకుతాము. నోటి పై భాగం నుంచి పలికే వాటిని తాళవ్యాలు అంటారు. ఉదాహరణ చ, ఛ, జ, ఝ, ఇని. చూడండి మళ్ళీ ఒక్కసారి, నోటి పై భాగం నుంచి పలికే వాటిని తాళవ్యాలు అంటారు. నెక్స్ట్ మూర్ధన్యాలు. టవర్గం. మూర్ధన్యాలు. టవర్గం.
మూర్ధన్యాలు ట వర్గం. ఒకసారి నేను ఎందుకంటే 2-3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను, ఇందులో నుంచి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 2 బిట్స్ టచ్ అవుతాయి. టెట్ అండ్ డిఎస్సి రెండింటికి టచ్ అవుతాయి కాబట్టి రిపీట్ చేస్తున్నాను. మూర్ధన్యాలు ట వర్గం. నాలుక కొన పైకి మడిచి పలికే వాటిని మూర్ధన్యాలు అంటారు. ఇలా కూడా అడుగుతారు, కింది వాటిలో వేటిని మూర్ధన్యాలు అంటారు? ఆప్షన్ ఏ గొంతు నుండి పలికేవి, ఆప్షన్ బి నోటి పై భాగం నుండి, ఆప్షన్ సి నాలుక కొన పైకి ముడిచి. సో ఆన్సర్ ఈస్ నాలుక కొన పైకి ముడిచి పలికే వాటిని మూర్ధన్యాలు అంటాము. ఏ వర్గం అని అడిగితే ఠ వర్గం. ఉదాహరణ ఠ ఠ ఢ ఢ అన. ఉదాహరణ ఠ ఠ ఢ ఢ అన. ఒక్కొక్కసారి ఉదాహరణ ఇచ్చి ఇవి ఏ వర్గం అని అడుగుతాడు, లేకపోతే ఉదాహరణ ఇచ్చి వీటిలో ఎందులోకి వస్తుంది అని కూడా అడుగుతాడు. అంటే ఆప్షన్ ఏ కంట్యాలు, ఆప్షన్ బి తాళవ్యాలు, ఆప్షన్ సి మూర్ధన్యాలు ఇలా ఇస్తుంటాడు. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి దంత్యాలు. తవర్గంని దంత్యాలు అంటారు. తవర్గంలో ఎన్ని ఉంటాయి? 5 అక్షరాలు ఉంటాయి. వీటిని పళ్ళను తాకుతూ పలుకుతాము. ఈ అక్షరాలను పళ్ళను, మన పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తాకుతూ పలికే అక్షరాలను దంత్యాలు. చూడండి, ఇది ఈజీ. పళ్ళు దంత్యాలు, పళ్ళు దంత్యాలు, తవర్గం. ఉదాహరణ థత్త దద్ద న. థత్త దద్ద న. సో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. కంట్యాలు కవర్గం, తాళవ్యాలు చవర్గం, మూర్ధన్యాలు టవర్గం, దంత్యాలు తవర్గం. ఒక్కసారి చూద్దాం. గొంతు నుండి ఉచ్చరించేవి కంట్యాలు, నోటి పైభాగం నుంచి ఉచ్చరించేవి తాళవ్యాలు, నాలుక కొన పైకి ముడిచి ఉచ్చరించే వాటిని మూర్ధన్యాలు అంటాము. పళ్ళను తాకుతూ పలికే అక్షరాలను దంత్యాలు అని అంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియో. ఉచ్చారణలో సరళంగా పలికే అక్షరాలను సరళాలు అని అంటారు. ఉచ్చారణలో సరళంగా పలికే అక్షరాలను సరళాలు అని అంటారు. ఉదాహరణ క చ ట త ప. కచట తపలు సరళాలు, కచట తపలు సరళాలు. కఠిన ధ్వనితో పలికే అక్షరాలను పరుషాలు అని అంటారు. కఠిన ధ్వనితో పలికే అక్షరాలను ఏమంటారు? పరుషాలు. ఉదాహరణ గ జ డ ద బ. గజడ దబలు పరుషాలు, గజడ దబలు పరుషాలు. ఈ రెండిట్లో నుంచి లాస్ట్ ఇయర్ ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఎలా అయినా బిట్ ఫ్రేమ్ చేస్తాడు, మైండ్ ఇట్. 2 ఉచ్చారణ స్థానాల సహాయంతో పలికే అక్షరాలను కంఠ తాళవ్యాలు అంటారు. ఇక్కడ చూడండి, 2 ఉచ్చారణ స్థానాలు ఉండాలన్నమాట. అలాంటి అక్షరాలను కంఠ తాళవ్యాలు అని అంటారు. అంటే మనం కంఠం నుంచి తాలు నుంచి ఇవి రెండింటినీ పలుకుతాము. ఉదాహరణకి ఏ ఏ ఏ ఏ. ఇవి 2 ఏ అక్షరాల కిందికి వస్తాయి అని అడుగుతాడు. ఆన్సర్ ఈస్ కంఠ తాళవ్యాలు. లేకపోతే కంఠ తాళవ్యాలను వేటి ద్వారా, వేటి సహాయంతో పలుకుతాము? కంఠము, తాలువు. నెక్స్ట్ కంఠోష్ట్యాలు. ఓ ఓ. కంఠోష్ట్యాలు అని వేటిని అంటాం? ఓ ఓ. ఇవి కంఠము ప్లస్ ఓష్టం నుండి పలుకుతాము. అంటే కంఠము, పెదవులు. ఓష్టం అంటే పెదవులు. ఇవి రెండిటి కలయికతో పలుకుతాం కాబట్టి వీటిని కంఠోష్ట్యాలు అని అంటాము. క్రియకు మూల రూపాన్ని ఇచ్చేది ధాతువు. ధాతువు దేనికి మూల రూపాన్ని ఇస్తుంది? క్రియకు. క్రియకు మూల రూపాన్ని ఇచ్చేది ఏది? ధాతువు. నెక్స్ట్ ఇప్పుడు చూసాం కదా, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు. అండ్ ఈ ఓష్టాలు కూడా దానికి సంబంధించినదే. ఓష్టాలు పెదవుల నుండి పలికే అక్షరాలను ఓష్టాలు అని అంటారు. పెదవుల నుండి పలికే అక్షరాలను ఏమంటారు? ఓష్టాలు. ఉదాహరణ ప ఫ బ బ మ. ప ఫ బ బ మ. ఈ అక్షరాలను ఏమంటారు? ఓష్టాలు. ఈ వీడియోకు సంబంధించి 40 MCQs చూద్దాం. మై డియర్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ మై వీడియోస్ అండ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అందించడానికి మధు నాలెడ్జ్ ఛానల్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో తెలుగు ఇంపార్టెంట్ వ్యాకరణంలో నుంచి డిఎస్సి టెట్ బిట్స్ చూద్దాము. మీరు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా వినండి. విన్న తర్వాత బిట్స్కి వచ్చేయండి. మనము బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తున్నాం మన వ్యాకరణంని. అండ్ ఇంగ్లీష్ కూడా సేమ్ అంతే. ఇంగ్లీష్ క్లాసెస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను, గ్రామర్ క్లాసెస్. సో ద ఫస్ట్ క్వశ్చన్, నామవాచకానికి బదులుగా వాడే పదం ఏది? ఆప్షన్ ఏ క్రియ, ఆప్షన్ బి సర్వనామం, ఆప్షన్ సి అవ్యయం. గెస్ ద ఆన్సర్.
స్టార్టింగ్లో ఆన్సర్స్ ఇచ్చాను కానీ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ ఆన్సర్స్ ఇవ్వడం లేదు, ప్రతిదానికి టిక్ ఇవ్వడం లేదు. బికాజ్ ఆఫ్ మీరు కూడా గెస్ట్ చేయాలి, కమెంట్ చేయాలి. అండ్ మీరు ఆన్సర్ ఇచ్చేసాను అనుకోండి, ముందే తెలిసిపోతుంది. కాస్త వెయిట్ చేసి ఆలోచించారంటే మీకు అది గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సర్వనామం. నామం వాచకానికి బదులుగా వాడేది సర్వనామం. క్రింది వాటిలో రూపం మార్పు చెందని పదాలను ఏమంటారు? ఆప్షన్ ఏ వ్యతిరేక పదాలు, ఆప్షన్ బి అర్థాలు, ఆప్షన్ సి అవ్యయం. ఒక్కసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ వ్యతిరేక పదాలు, ఆప్షన్ బి వచ్చేసి అవ్యయం కాదు అర్థాలు, ఆప్షన్ సి అవ్యయం. రూపం మార్పు చెందని పదాలు క్వశ్చన్, అందుకే నేను ఫుల్గా చదవమంటాను. హడావిడిగా తొందరలో ఆన్సర్ పెట్టేసి రాకండి ఆప్షన్స్, ఎందుకంటే మీరు క్వశ్చన్ ఆప్షన్స్ క్లియర్గా చూసుకోకపోతే మార్క్స్ మిస్ అవుతారు. సో చెందనివి అని అడిగాడు, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అవ్యయం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక పదంగా మారడంను ఏమంటారు? ఆప్షన్ ఏ సంధి, ఆప్షన్ బి సమాసం, ఆప్షన్ సి పర్యాయపదం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారడంను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సమాసం. క్రింది వాటిలో దేన్ని సమాసం అంటారు? రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడిన పదాన్ని సమాసం అని అంటారు. సంధి అంటే ఏంటో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది ఏది? ఆప్షన్ ఏ క్రియ, ఆప్షన్ బి సర్వనామం, ఆప్షన్ సి విశేషణం. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది ఏది? ఆన్సర్ ఈస్ విశేషణం, ఆప్షన్ సి. విశేషణం అని దేనిని అంటాము? నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదానినే విశేషణం అని అంటాం. ఇప్పుడు నామవాచకం ఏదైనా ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మధు అనే ఉంది, మధు అని తీసుకున్నామంటే ఆమె క్వాలిటీ, ఆమె గుణం గురించి చెప్తే, అంటే ఎలా ఉంది, ఏంటి క్యారెక్టర్ అన్నీ ఎవ్రీథింగ్ చెప్పేదే విశేషణం. మీరు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ వినకుండా డైరెక్ట్ బిట్స్కి రాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్టార్టింగ్లో నేనేం చేశానంటే వీడియో స్టార్టింగ్లో ఇక్కడ ఏవైతే బిట్స్ ఇచ్చానో అవి రిలేటెడ్ ఆ టాపిక్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. టాపిక్ని ఫస్ట్ టాపిక్ వినండి, కంటెంట్ వినండి, ఆఫ్టర్ దట్ బిట్స్కి రండి. బిట్ నెంబర్ 5, కలం, జలం, చలం, హలం ఏ పదాలు? ఆప్షన్ ఏ అల్ప ప్రాణాక్షరాలు, ఆప్షన్ బి మహాప్రాణాక్షరాలు, ఆప్షన్ సి బి మాత్రమే. ఈ పైనున్న వాటి పదాలు ఏ పదాలు? మనం ఎలా పలుకుతున్నాం వీటిని? ఒత్తి పలుకుతున్నామా లేకపోతే నార్మల్గా పలుకుతున్నామా? చూడండి ఒక్కసారి. కలం, జలం, చలం, హలం. నార్మల్గా పలుకుతున్నాం కాబట్టి వీటిని అల్ప ప్రాణాక్షరాలు అని అంటాము. వేటినైతే ఒత్తి పలుకుతాము ఖడ్. క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఖ, ఘ, ఛ, ఝ, ధ, ధ. ఆప్షన్ బి క, గ, చ, జ, ట, డ. ఆప్షన్ సి ధ, థ, ఫ, భ, ఛ. అల్ప ప్రాణాక్షరాలను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అల్ప ప్రాణాక్షరాలు మొత్తం ఎన్ని ఉంటాయో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. బా ఏ వర్గానికి చెందుతుంది? ఆప్షన్ ఏ మహాప్రాణ, ఆప్షన్ బి అల్పప్రాణ, ఆప్షన్ సి ఉభయాక్షరం. బా అనేది ఏ వర్గానికి చెందుతుంది? మీరు అనుకోవచ్చు ఆస్పిరెంట్స్ చూడడానికి ఈజీగా ఉన్నాయని చెప్పి. ఇలా ఈజీగా ఉన్న బిట్సే మనల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాయి, మన మార్క్స్ని కన్ఫ్యూజ్ చేసి మార్క్స్ని మనకి లెస్ చేస్తాయి. సో మన క్లాసే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్, అంటే అసలు ఏమీ లేకుండా బ్లాక్ మైండ్తో, బ్లైండ్ మైండ్తో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి కాబట్టి మన ఛానల్. సో నేనేం చేస్తున్నానంటే వీడియోస్ని ఎలా మీకు కంటెంట్ ఇస్తున్నానంటే బేసిక్ లెవెల్, అంటే వర్ణమాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దాన్ని అడ్వాన్స్గా తీసుకెళ్ళి ఎలాంటి బిట్ అయినా సరే డెప్త్గా నేను మీకు అందించబోతున్నాను. సేమ్ యాజ్ ఇంగ్లీష్ కూడా అంతే. సో ఆన్సర్ ఈజ్ అల్ప ప్రాణాక్షరం. బా అనేది మనం ఒత్తి పలకడం లేదు, ఇది అల్ప ప్రాణాక్షరం. క్వశ్చన్ నెంబర్ 8, ఉచ్ఛ్వాసంలో ఎక్కువ శ్వాసతో పలికే అక్షరాలని ఏమంటారు? ఆప్షన్ ఏ అల్పప్రాణ, ఆప్షన్ బి మహాప్రాణ. ఉచ్చారణలో ఎక్కువ శ్వాస అనేది ఇక్కడ మీకు కీవర్డ్. ఎక్కువ శ్వాస అని కనిపించిన వెంటనే మీరు మహాప్రాణాక్షరాలన్నిటినీ గుర్తు తెచ్చుకోవాలి. లేదు ఒత్తి పలికే అక్షరాలను ఏమంటారు? అది కీవర్డ్. మహాప్రాణాక్షరాలు, ఎక్కువ శ్వాస, ఒత్తి పలకడం. కాకు సంబంధించిన మహాప్రాణాక్షరం ఏది? ఆప్షన్ ఏ గా, ఆప్షన్ బి ఖ,
ఆప్షన్ సి చ. కాకు సంబంధించింది అంటే కా వర్గంలో కాకు సంబంధించింది అని ఇప్పుడు కా వర్గంలో మహాప్రాణాక్షరాలు ఏవి అని అడిగాడు అనుకోండి, ఖ ఘ అని చెప్తాము. కానీ ఇక్కడ కేవలం కాకు సంబంధించిన మహాప్రాణాక్షరం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కా. మనము అందుకనే నేనేమంటానంటే క్వశ్చన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మై డియర్ ఆస్పిరెంట్స్. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి కంటెంట్ అందిస్తాను. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా ఏపీ టెట్, టీఎస్ టెట్, డిఎస్సినే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఇంకా బ్యాంక్ జాబ్స్, అలా దేనికి సంబంధించిన కంటెంట్ అయినా నేను ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నాను. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అంతే మై డియర్ ఆస్పిరెంట్స్, ఇది మీరు గమనించగలరు. నెంబర్ 10. అల్ప ప్రాణాక్షరాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ప్యాసివ్గా ఉండకండి, యాక్టివ్గా ఉండండి. వీడియో చూసేటప్పుడు యాక్టివ్గా ఉండడం వల్ల ఆ బిట్స్ ఎగ్జామ్లో మీరు చూసినప్పుడు మీకు రివైజ్ అవుతుంది. అరే ఈ బిట్ మనం మధు నాలెడ్జ్ ఛానల్లో చూసాం కదా, మీరు అందుకనే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కమెంట్ చేయండి అని ఎందుకంటానంటే మీరు కమెంట్ చేసినట్టయితే అది మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. డెజావో తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు సైకాలజీలో వస్తుంది. అంటే ఏవైతే మనం మధ్యలో ఆపివేస్తామో ఆ పనులే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటాయి. పూర్తిగా చేసిన పనులు కొన్ని రోజులకు మర్చిపోతాము, మధ్యలో ఆపివేసిన పనులు లైఫ్ టైం గుర్తుంటాయి. ఇప్పుడు ఆన్సర్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈజ్ రైట్ నో ప్రాబ్లం, ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ అనుకోండి అది మీకు లైఫ్ టైం గుర్తుంటుంది. సో అందుకే నేను మిమ్మల్ని కమెంట్ చేయండి అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటాను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 10. క్రింది వాటిలో గొంతు నుండి ఉచ్చరించేవి ఏవి? ఆప్షన్ ఏ చవర్గం, ఆప్షన్ బి తవర్గం, ఆప్షన్ సి కవర్గం. క్రింది వాటిలో గొంతు నుండి ఉచ్చరించేవి ఏవి? ఆన్సర్ ఈజ్ కవర్గం, ఆప్షన్ సి. నెంబర్ 12. నాలుక కొన పైకి ముడిచి ఉచ్చరించే అక్షరాలను గుర్తించండి. ఆప్షన్ ఏ మూర్ధన్యాలు టా డా, ఆప్షన్ బి ఓష్టాలు పా ఫ, ఆప్షన్ సి దంత్యాలు. నేను అందుకనే ముందు కంటెంట్ క్లియర్గా వినండి అని చెప్పాను ఆస్పిరెంట్స్. ఈ బిట్స్ అన్నీ కూడా దానికి రిలేటెడ్ ఇచ్చాను. కంటెంట్ విని మనం బిట్స్ కనుక ఆన్సర్ చేయడానికి ట్రై చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా మనకు గుర్తుంటాయి. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు రివిజన్ చేసామంటే ఈజీ అవుతుంది. రివిజన్ చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూర్ధన్యాలు టా డా. నాలుక కొనను పైకి ముడిచి ఉచ్చరిస్తాము. మూర్ధన్యాలు అంటే ఏమిటి? నాలుక కొనను పైకి ఉచ్చరించే అక్షరాలు టా డా. కావాలంటే మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూసుకోండి. వాటిలో పెదవుల సాయంతో పలికేవి ఏవి? ఆప్షన్ ఏ ఫ, బ, మ, ఆప్షన్ బి ప, భ, ఆప్షన్ సి ఏ మరియు బి. పెదవుల సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ప, ప, బ, బ, మ. పవర్గం మొత్తాన్ని పెదవుల సాయంతో పలుకుతాము. పెదవులతో పలికే అక్షరాలను ఓష్టాలు అని అంటాము. ఓలను ఏమంటారు? ఆప్షన్ ఏ కంఠోష్ట్యాలు, ఆప్షన్ బి కంఠతాళవ్యాలు, ఆప్షన్ సి మూర్ధన్యాలు. రియల్లీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోల నుంచి అయితే ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ అనేది వస్తాయి. నా చెప్తున్నాను. ప్రతి టెట్, ప్రతి డిఎస్సిలో ఈ కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు, మూర్ధన్యాలు, తాళవ్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ అనేది ఫేమ్ చేస్తున్నాడు. సరళాలు, పరుషాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. సో వీటిని మాత్రం మిస్ చేసుకోకండి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కంఠోష్ట్యాలు. ఓ మరియు ఓలను కంఠోష్ట్యాలు అని అంటాము. వీటిని కంఠతాళవ్యాలు అంటాము. మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. నెంబర్ 15. 2 ఉచ్చారణ స్థానాల సాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఆప్షన్ ఏ సరళాలు, ఆప్షన్ బి పరుషాలు, ఆప్షన్ సి కంఠతాళవ్యాలు. 2 ఉచ్చారణ స్థానాల సహాయంతో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కంఠతాళవ్యాలు. ఈ సరళాలు, పరుషాలు అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒక్కసారి చూసుకోండి మీరు జాగ్రత్తగా. తెలుగు వర్ణమాలలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5. ఒకసారి ఏంటి అవి చూద్దాం. కవర్గం, చవర్గం, తవర్గం, పవర్గం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. 5వది ఏమిటో. మా ఏ వర్గానికి చెందుతుంది? ఆప్షన్ ఏ ఓష్టం, ఆప్షన్ బి కంఠ్యం, ఆప్షన్ సి తాళవ్యం. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ చూడడానికేమో ఈజీగా ఉంది. ఆప్షన్స్లో ఎందులోకి వస్తుందో మీరే గెస్ చేయండి. బిట్స్ అనేవి డిఎస్సిలో అడ్వాన్స్డ్గా ఇలా డిఫికల్టీ లెవెల్లో ఇస్తాడు. కన్ఫ్యూజన్ అనేది మనకి ఎగ్జామ్కి వెళ్ళనంత వరకే. వన్స్ వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నామంటే ప్రతి బిట్కి ఆన్సర్ చేసేలాగా ఉండాలి మన ప్రిపరేషన్. సో మీరు ఒక టైం టేబుల్ వేసుకొని రోజుకు కనీసం 4 లేదా 5 గంటలు చదవడానికి ట్రై చేయండి. మనకు ఎన్నో పనులు ఉంటాయి. సో మనం అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం వర్క్ చేసుకుంటూనే చదువుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ లాగా షెడ్యూల్ పెట్టుకోవాలి. ఎందుకంటే డే టైం అంతా ఏదో వర్క్లో మనం బిజీగా ఉంటాము. మన ఫ్యామిలీస్ కోసం, మన కోసం, మన పేరెంట్స్ కోసం మనం ఏదో ఒక జాబ్ సర్కిల్లో ఉండుంటాము. బట్ జాబ్ చేస్తున్నామని చెప్పి దాన్ని ప్యాసివ్గా అలా వదిలేయకూడదు. ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండాలి. ప్రజెంట్ డేస్లో జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకైతే అర్థమైంది. మీకు కనుక అర్థమై ఉంటే కమెంట్ చేయండి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అనేది చూద్దాం. ఆప్షన్ ఏ ఓష్టము. మా అనేది ఏ వర్గానికి చెందుతుంది అంటే ఓష్ట వర్గానికి. ఓష్ట వర్గంలో మొత్తం 5 అక్షరాలు ఉంటాయి. అవే పా వర్గం. వీటిని పెదవుల సహాయంతో పలుకుతాము. క్వశ్చన్ నెంబర్ 18. ఉచ్చారణ స్థానాలు వ్యాకరణంలో మొత్తం ఎన్ని? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8. ఉచ్చారణ స్థానాలు వ్యాకరణం మొత్తంలో ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5A. చూడండి, ఉచ్చారణ స్థానాలు అన్న వర్గాలు ఎన్ని ఉన్నాయి అన్న 5A ఆన్సర్. క, చ, ట, త, ప. వీటిని ఉచ్చారణ స్థానాలు అని అంటాము, వర్గాలు అని కూడా అంటాము. సర్వనామాలలో మొత్తం వచనాలు ఎన్ని? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 25. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10. క్వశ్చన్ నెంబర్ 20. నేను, నీవు, అతడు, ఆమె, ఇది, మేము, మీరు, వారు, వీరు, ఇవి. వీటిని ఏమంటారు? నే, నీ, ఆ, ఈ, మే, మీ, వా, వి, ఈ. వీటిని ఏమంటారు? ఆప్షన్ ఏ సర్వనామ వచనాలు, ఆప్షన్ బి వచనాలు, ఆప్షన్ సి బి మాత్రమే. ఇంగ్లీష్లో వీటిని ప్రొనౌన్స్ అంటాం కదా. ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్వనామ వచనాలు. సర్వనామ వచనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేనిదే నేనైతే ఏం చేయలేను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. అందుకే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ ఉంటాను. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్ నాకు ఒక బూస్ట్ లాగా నన్ను ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను కూడా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది తెప్పించిన వారు అవుతారు. పక్షి ఏ నామవాచకం? ఆప్షన్ ఏ ద్రవ్య, ఆప్షన్ బి జాతి, ఆప్షన్ సి వ్యక్తి. పక్షి అనే పదం ఏ నామవాచకం అని మనకు తెలుసు. పక్షి ఏ నామవాచకం? నామవాచకంలో మళ్ళీ రకాలు ఉంటాయి. అవేంటి అంటే వ్యక్తి, జాతి, ద్రవ్య, భావ. వాటిలో దేని కిందికి వస్తుంది? ఆన్సర్ ఈస్ జాతి. జాతి నామవాచకం. ఆప్షన్ బి. వాటిలో నామవాచక రకాలు గుర్తించండి. ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, నామవాచకంలో మళ్ళీ రకాలు ఉంటాయని చెప్పి. ఆప్షన్ ఏ వ్యక్తివాచకం, జాతివాచకం, ఆప్షన్ బి ద్రవ్యవాచకం, భావవాచకం, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. ప్రేమ, కోపం, బాధ ఏ వాచక పదాలు? ఆప్షన్ ఏ వ్యక్తి, ఆప్షన్ బి జాతి, ఆప్షన్ సి భావ. ప్రేమ, కోపం, బాధ. క్వశ్చన్ని డెప్త్గా చదవండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భావ. ఇవన్నీ మనలో కలిగే ఎమోషన్స్, భావాలు. సో ఎమోషన్స్, ఫీలింగ్స్. అందుకనే ఇది ఆప్షన్ సి. అనుస్వారం రకాలను గుర్తించండి. ఆప్షన్ ఏ అర్ధానుస్వారం, ఆప్షన్ బి స్వారం, ఆప్షన్ సి ఏ మరియు బి. అనుస్వారం రకాలు. ఆప్షన్ ఏ అర్ధానుస్వారం, ఆప్షన్ బి పూర్ణానుస్వారం. గెస్ ద ఆన్సర్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. 2 రకాలు ఉంటాయి. సగం నాసికా ధ్వని లిపితో రూపంలో ఉండేవి ఏవి? ఆప్షన్ ఏ
పూర్ధానుస్వారం, ఆప్షన్ బి అర్ధానుస్వారం, ఆప్షన్ సి బి మాత్రమే. సగం నాసికాధ్వని లిపి రూపంలో ఉండే అక్షరాలు ఏవి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బి మాత్రమే. అర్ధానుస్వారాలను సగం నాసికాధ్వని మరియు లిపి రూపంలో ఉంటాయి. నెంబర్ 26. సర్వేషాం నామ్నాం స్థానే భవతి ఇతి. ఆప్షన్ ఏ నామవాచకం, ఆప్షన్ బి క్రియ, ఆప్షన్ సి సర్వనామం. అంటే పైన ఇచ్చినటువంటి వాక్యం ఎందులోకి వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చను. అది క్రియనా, సర్వనామమా, నామవాచకమా? పేర్లకు బదులుగా వాడితే సర్వనామం, పేర్లను మాత్రమే తెలియజేస్తే నామవాచకం, క్రియ పనిని తెలియజేస్తుంటే క్రియ. మరి ఈ మూడిట్లలో పైన చెప్పినది దేని కిందికి వస్తుంది? సర్వేషాం నామ్నాం స్థానే భవతి ఇది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సర్వనామం. తెలుగులో ప్రధానంగా ఎన్ని సర్వనామాల రకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 12. తెలుగులో ప్రధానంగా ఎన్ని సర్వనామ రకాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 6. మన ఛానల్లో తెలుగు, ఇంగ్లీష్ గ్రామర్, వ్యాకరణం ఎలా అందించబడుతుంది అంటే బేసిక్ లెవెల్ నుంచి, అంటే ఒక చిన్న 10th క్లాస్ స్టూడెంట్ మన ఛానల్ని చూసిన, వ్యాకరణం విన్న, బిట్స్ ఆన్సర్ చేయడానికి అతను తన మైండ్ అనేది రెడీగా ఉండేలాగా ఇచ్చాను నేను. సో ముందు వీడియోలలో డెప్త్ లెవెల్ అనేది మీరు చూస్తారు. ఒక రకంగా 10th అంటున్నానంటే నేను 10th లెవెల్ నుంచి డిఎస్సి లెవెల్కి బిట్స్ తీసుకెళ్ళబోతున్నాను. నెంబర్ 28. పురుష, నిశ్చయ, ప్రశ్నార్థక, స్వీయ, అనిశ్చయ, సంబంధ, బోధక ఇవి ఏమిటో గుర్తించండి. ఆప్షన్ ఏ నామవాచక రకాలు, ఆప్షన్ బి సర్వనామ రకాలు, ఆప్షన్ సి ఏది కాదు. పురుష, నిశ్చయ, ప్రశ్నార్థక, స్వీయ, అనిశ్చయ, సంబంధ, బోధక వీటన్నింటినీ అంటే ఏమంటాము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్వనామ రకాలు. ఇవన్నీ సర్వనామాలలో ఉండేటువంటి రకాలు. నెంబర్ 29. మాట్లాడే సమయంలో తనను తాను సూచించుకోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మధ్యమ పురుష, ఆప్షన్ బి ఉత్తమ పురుష, ఆప్షన్ సి బి మాత్రమే. గెస్ ద ఆన్సర్. మిత్రులారా, మీరు అనుకోవచ్చు కొన్ని బిట్స్ చాలా ఈజీగా ఉన్నాయి మేడం అని. సో ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి కాబట్టి కొన్ని మాత్రమే మీకు ఈజీగా కనిపిస్తాయి. చాలా వరకు డెప్త్గానే ఉన్నాయి బిట్స్, మీరు గమనించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉత్తమ పురుష. ఉత్తమ పురుషలో మాట్లాడే సమయంలో మన గురించి మనం సూచించుకుంటాము. 30. అతడు, ఆమె, అది, అవి, వారు ఏ పురుషాలు? ఆప్షన్ ఏ ఉత్తమ, ఆప్షన్ బి ప్రథమ, ఆప్షన్ సి మధ్యమ. అతడు, ఆమె, అది, అవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రథమ పురుషాలు. మధ్యమ పురుషాలని వేటిని అంటారో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్. తెలుగు వ్యాకరణం అనేది సముద్రం లాంటిది. మనం ఎంత నేర్చుకుంటుంటే అంత వస్తూనే ఉంటుంది. మనకు తెలియని బిట్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి నా ఛానల్ని స్కిప్ చేయకండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి నా ఛానల్ని. డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని తీసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు వస్తుంది. అప్డేట్ అనేది మీకు డైలీ వస్తూ ఉంటుంది. ఇది ఏ సర్వనామం? ఆప్షన్ ఏ అనిశ్చిత, ఆప్షన్ బి ప్రశ్నార్థక, ఆప్షన్ సి నిశ్చయ. ఇది అనేటువంటి పదము ఏ సర్వనామం కిందికి వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిశ్చయ. 2. పని, చర్య, స్థితి, జరుగుతున్న విషయాన్ని తెలిపే పదాన్ని ఏమంటారు? పని, చర్య, స్థితి, జరుగుతున్న విషయాన్ని తెలిపే పదాలను. ఆప్షన్ ఏ సమాపక్రియలు, ఆప్షన్ బి క్రియ, ఆప్షన్ సి ప్రేరణాత్మక క్రియ. ఒక పని చేయడము, ఒక చర్య చేయడము, ఒక స్థితి గురించి మాట్లాడడము, జరుగుతూ ఉన్న విషయాన్ని గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా పనులు కాబట్టి క్రియా కిందకి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రియ. మీకు ఫస్ట్ వర్డ్ పని అని చూసిన వెంటనే మీకు ఆన్సర్ ఏంటో అర్థమయ్యి ఉండాలి మై డియర్ ఆస్పిరెంట్స్. క్వశ్చన్ నెంబర్ 33. కర్మ అవసరమయ్యే క్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ సకర్మక, ఆప్షన్ బి అపసామాన్య, ఆప్షన్ సి ప్రేరణ. కర్మ అనేది అవసరమయ్యే క్రియను సకర్మక క్రియ అని అంటారు. సకర్మక క్రియ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 34. ఒకరితో మరొకరు పని చేయించినప్పుడు వచ్చే క్రియ. ఆప్షన్ ఏ ప్రేరణ, ఆప్షన్ బి భూతకాల, ఆప్షన్ సి వర్ధమాన. ఒకరితో మరొకరు పని చేయించడం అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అక్కడ పని చేయమని ప్రేరేపిస్తున్నాడు. పని చేయమని ప్రేరేపిస్తున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రేరణ.
మనము ఇంకొకళ్ళని ఎడ్యుకేట్ చేయడము, ఎంకరేజ్ చేయడం ఇదంతా ప్రేరణ కిందికి వస్తుంది. అంటే అతనితో మనం ఇండైరెక్ట్గా పని చేయిస్తున్నాం కాబట్టి అది ప్రేరణ కిందికి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆస్పిరెంట్స్. క్వశ్చన్ నెంబర్ 35. క్రియకు మూల రూపాన్ని ఇచ్చేది ఏది? ఆప్షన్ ఏ ధాతువు, ఆప్షన్ బి అకర్మక క్రియ, ఆప్షన్ సి క్రియ. క్రియకు మూల రూపాన్ని ఇచ్చేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధాతువు. ధాతువు దేనికి మూల రూపాన్ని ఇస్తుంది? క్రియకు. క్రియ అంటే ఏంటో డెఫినేషన్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 36. తిను, విను, వెళ్ళు పదాలు ఏమిటి? ఆప్షన్ ఏ సకర్మక, ఆప్షన్ బి అసమాపక, ఆప్షన్ సి ధాతువు. తిను, విను, వెళ్ళు వీటిని ఏమంటాము? చూసారా, పైనుంచిన ఎగ్జాంపుల్స్ పూర్తి కాలేదు. సో వీటిని ఏమంటామంటే అసమాపక క్రియలు. తినండి, వినండి, వెళ్ళండి. తిన్నాము, విన్నాము, వెళ్ళాము. సమాపక క్రియలు తిను, విను, వెళ్ళు, కూర్చో, పడుకో ఇవన్నీ కూడా అసమాపక క్రియల కిందికి వస్తాయి. 37. నామవాచకంలోని జాతిని తెలియజేసే లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లింగం, ఆప్షన్ బి వర్ణం, ఆప్షన్ సి వర్గం. నామవాచకంలోని జాతిని తెలియజేసే లక్షణాన్ని ఏమంటారు? మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి ఆస్పిరెంట్స్. మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈజీగా చాలా టైం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు జూన్లో నోటిఫికేషన్ ఇచ్చాడు, ఆగస్ట్లో ఎగ్జామ్ అంటున్నాడు. అంటే 45 డేస్ అనేది మీరు టైం టేబుల్ వేసుకోండి. 45 డేస్ షెడ్యూల్ వేసుకొని అందులో మీరు డైలీ ఒక సబ్జెక్టుగా పెట్టుకొని మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్గా పెట్టుకొని డైలీ 5 అవర్స్ కనుక స్కిప్ చేయకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. నేను 100% మీకు రాసిస్తాను. టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ని వదలకుండా నేను బిట్ తీసుకొని ఫేమ్ చేశాను. మీకు ఏదైతే నీడ్ ఉందో అదే కంటెంట్ ఇచ్చాను. వాస్ట్ కంటెంట్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే పని అయితే నేను పెట్టదలుచుకోలేదు. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే టెట్కి అప్లై చేసి న్యూ బ్యాచ్ అంటే ప్రజెంట్ ఫ్రెష్గా రాసే వాళ్ళకు నా ఛానల్ అయితే చాలా యూజ్ అవుతుంది. జస్ట్ నా ఛానల్ని ఫాలో అవుతూ మీరు బిట్స్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నోట్ చేసుకోవాలి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్కి లాస్ట్ 1 వీక్ మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్కి వెళ్ళే 1 వీక్ ముందు మనం చదవడం ఆపేసి జస్ట్ రివైజ్ చేయాలి. బిట్స్ని జస్ట్ అలా చూసుకుంటూ ఫాస్ట్గా ఎగ్జామ్కి వెళ్ళాలి. సో నా ఛానల్లో వచ్చే ప్రతి దాన్ని మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పే ప్రతి మాట మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వర్గము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వర్గము. నామవాచకంలో జాతిని తెలియజేసేది వర్గము. బిట్ నెంబర్ 38. లింగాలు ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవి? ఆప్షన్ ఏ 3 స్త్రీ, పు, నపుంసక. ఆప్షన్ బి 2 స్త్రీ, పురుష. ఆప్షన్ సి ఏ మరియు బి. లింగాలు ప్రధానంగా ఎన్ని ఉంటాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 3 స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం. వీటిని ఏమంటారు? లింగాలు. క్వశ్చన్ నెంబర్ 39. వస్తువులను సూచించే లింగం ఏది? ఆప్షన్ ఏ స్త్రీలింగం, ఆప్షన్ బి పుంలింగం, ఆప్షన్ సి నపుంసకలింగం. వస్తువులను సూచించే లింగం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నపుంసక లింగం. నెంబర్ 40. ఈ వీడియోలో ఇది లాస్ట్ బిట్ మై డియర్ ఆస్పిరెంట్స్. చూసారా, కంటెంట్లో నుంచి ఆల్మోస్ట్ 40 బిట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు యూజ్ అయ్యేవి మాత్రమే ఫేమ్ చేశాను. నౌ ద క్వశ్చన్. సీత, రాణి బాగా చదువుతారు. ఏ లింగం? ఆప్షన్ ఏ స్త్రీ, ఆప్షన్ బి పుంలింగం, ఆప్షన్ సి బి మాత్రమే. సీత, రాణి ఏం చదువుతారు అనేది ఏ లింగం కిందకి వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్త్రీలింగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆస్పిరెంట్స్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. డోంట్ స్కిప్ ద వీడియో. ఎండ్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేస్తూ చూడకండి. మీరు ఏదో వర్క్ చేసుకుంటూ వీడియోను అలా పక్కకు ఆన్ చేసి పెట్టేసి విన్నారంటే మీకు ఆల్మోస్ట్ ఒక 60% మాత్రమే గుర్తుంటుంది. మీరు యాక్టివ్గా కూర్చొని బిట్స్ వింటూ ఆఫ్ చేసుకొని బిట్ అనేది నోట్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ బిట్కి వెళ్ళడము, మళ్ళీ నోట్ చేసుకోవడం, మళ్ళీ ఆన్ చేయడం, ఇలా మీరు వీడియోని ఫుల్ లెంత్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసారంటే మీకు కంటెంట్ అండ్ దానికి రిలేటెడ్ బిట్స్ ఏమున్నాయి, ఇక్కడ బిట్ అనేది ఎలా ఫేమ్ చేస్తాడు, ఎలా అడుగుతాడు టెట్లో, డిఎస్సిలో అనేది మీకు అర్థమవుతుంది. సో మిత్రులారా, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.